సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, ఇబ్రహీం నగర్, చౌడారం గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఎంపీపీ మాణిక్యరెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడగండ్ల వర్షంతో కూరగాయలు, తోటలు, మామిడి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. రైతులెవరూ అధైర్యపడొద్దని అండగా ఉంటామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంట వివరాలను సేకరించి ప్రభుత్వం తరపున పరిహారం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయలక్ష్మి, మాజీ సర్పంచ్ చంద్రకళ రవిగౌడ్, ఎంపీటీసీ దుర్గారెడ్డి పాల్గొన్నారు. కొన్ని గ్రామాల్లో రాళ్లు పడి మరి వరి పంటలు కూడా కొన్ని నష్టం కావడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించిన మిర్చి కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, బీర, కాకర, మరి మక్క ఇవన్నీ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. మరి మామిడి తోటలు అయితే అన్ని గ్రామాల్లో మరి డ్యామేజ్ అయ్యి మరి కాయలు కూడా రాలిపోయిన పరిస్థితి ఉన్నది. తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికీ మరి పోయిన ప్రభుత్వం వేసేటువంటి రైతు బంధు ఇప్పటికి కూడా 3 ఎకరాలు దాటి రైతు బంధు ఇప్పటికి కూడా వేయలేదు. మరి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం అయితే మాకు లేదు. కానీ మరి దయచేసి రైతాంగం బాగుంటేనే మరి ప్రభుత్వాలు బాగుంటాయి, మరి ప్రజలు కూడా బాగుంటారు. కనుక దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి ఇటు రైతు బంధు వేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ పంట నష్టాన్ని అంచనా వేసి మరి రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా హార్టికల్చర్ వారు, అదేవిధంగా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ అందరూ కూడా ఇవాళ ఫీల్డ్ మీద తిరుగుతూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా మరి ఫీల్డ్ మీద ఉన్నారు. కురిసినటువంటి అకాల వర్షం, గాలి దుమారం వల్ల చిన్నకోడూరు మండలంలోని చాలా గ్రామాలలో పంటలు బాగా డ్యామేజ్ కావడం జరిగింది. వాస్తవంగా రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తూ ఉంటే నిన్న అనూహ్యంగా వచ్చినటువంటి ఆ గాలి దుమారం, అకాలమైనటువంటి వర్షం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే హరీష్ రావు గారి యొక్క ఆదేశం మేరకు గౌరవ తహసీల్దార్ గారు, మా ఎంపీపీ గారు అందరం కూడా అన్ని గ్రామాలను చూస్తూ ఉన్నాం. చందలాపూర్ గ్రామంలో అయితే గొర్రెల షెడ్ కానీ, అదేవిధంగా మరి హార్టికల్చర్కి సంబంధించి కూరగాయల తోటలు, మామిడి చెట్లన్నీ కూడా, మామిడికాయలన్నీ కూడా రాలిపోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మాణిక్యరెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మతో కలిసి పరిశీలించారు. రైతులు తడిసిన పొద్దుతిరుగుడు ధాన్యం చూసి ఆందోళన చెందవద్దని, పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చూస్తామన్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు రైతులకు ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, అల్లీపూర్ సొసైటీ చైర్మన్ సదానంద గౌడ్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, మాజీ సర్పంచ్ ఉమేష్ చంద్ర పాల్గొన్నారు. ధాన్యం 2 రోజుల పాటు వర్షం ఉందని చెప్తా ఉన్నారు. రైతులు కూడా ధాన్యం పోయకుండా మరి 2 రోజుల పాటు కొద్దిగా ఆగి తెచ్చినట్టయితే బాగుంటుంది. తేమ శాతం 8 లోపు ఉంటే తప్పకుండా ఈరోజే మరి ధాన్యాన్ని ఎత్తే కార్యక్రమాన్ని కూడా మరి సొసైటీ వారు తీసుకుంటా ఉన్నారు. రైతులు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఏదైతే తడిసిన ధాన్యాన్ని కూడా కొనడానికి హరీష్ రావు గారు నిన్ననే మరి మార్కెట్ ద్వారా మరి వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇబ్బంది పడవలసిన పని ఏం లేదు. కాకపోతే 2 రోజులు వర్షాలు ఉంటాయి కనుక ధాన్యాన్ని మరి మార్కెట్కు తావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2 రోజుల తర్వాత తెచ్చినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా చిన్నకోడూరు మండలంలో మరి ఇబ్రహీం నగర్, సిగిన్లాపూర్, మేడిపల్లి, చౌడారం, అదేవిధంగా చిన్నకోడూరు, చంద్రాపూర్, ఒక 7-8 గ్రామాల్లో బాగా డ్యామేజ్ అయింది. మరి మామిడి తోటలు అయితే మండలంలో అన్ని గ్రామాల్లో కూడా మరి గాలి వచ్చి వర్షం పడి రాళ్ళు వచ్చి కూడా మరి మామిడికాయలు రాలినటువంటి పరిస్థితిని కోడూరు మండలంలో నిన్న అకాలంగా కురిసినటువంటి వర్షం వల్ల ఇక్కడ చిన్నకోడూరు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సన్ఫ్లవర్ గింజలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ధాన్యం డ్యామేజ్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా డిఎం మార్కెట్ గారితో కూడా మాట్లాడినాం. మాయిశ్చర్ వాళ్ళ నామ్స్ ప్రకారంగా మాయిశ్చర్ రాగానే ఎంత ధాన్యం ఉన్నా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పి డిఎం మార్కెట్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సుమారుగా 13,000 క్వింటాళ్ళ సన్ఫ్లవర్ ధాన్యం ఇక్కడ వస్తుందని అంచనా వేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 1,500 నుంచి 2,000 క్వింటాల వరకే కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా దాదాపు 10,000 క్వింటాల ధాన్యం ఇంకా ఇక్కడ కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ముందు నుంచి కూడా ఇక్కడ చిన్నకోడూరు మండలంలో సన్ఫ్లవర్ బాగా సాగు చేసి ఇక్కడ సన్ఫ్లవర్ ధాన్యాన్ని బాగా పండించేటువంటి రైతులు ఉంటారు.